నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ప్రస్తుతానికి ఏపీలో ఈ పీపీపీ విధానానికి సంబంధించి పెద్ద రచ్చే జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని మేము ఆపము, మేము ముందుకే వెళతాము అంటూ ఖరాఖండిగా చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు మరికొంతమంది. మీరేమంటారు? బేసిక్గా ప్రభుత్వం ముందుకే వెళ్తానంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళడు. రెండు ఒకటే, వాళ్ళు ముందుకు వెళ్తానంటే ఈయన వెనక్కి వెళ్ళడు. కాబట్టి ఇద్దరు పట్టుదలతో ఉన్నారు. అంటే ప్రభుత్వం పట్టుదలతో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పట్టుదలతో ఉన్నారు. అంటే ప్రభుత్వ పట్టుదలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలకి వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ పట్టుదల ఏంటి? పీపీఏ మోడల్లో మెడికల్ కాలేజీలని నిర్వహణ కోసం టెండర్లు ఆహ్వానించడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలకు పర్మిషను, ఆ తర్వాత ఆయన పరిధిలోనే దాదాపు 5-6 కాలేజీలు పూర్తి చేయడం, తర్వాత మరో 3 కాలేజీలు రెడీగా ఉండడం. అంటే పులివెందుల, మదనపల్లి, మార్కాపురం అనుకుంటారు, ఒక 3 రెడీగా ఉన్నాయి. 6, 3, 9. ఇంకా ఉన్నది ఎంత? 8 కాలేజీలు, అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి విడతగా 3 కాలేజీలకి ఏదో టెండర్లు పిలిచి మిగతా 10 కూడా ఇప్పటి వరకు ప్రారంభించేసినటివి పోను మిగతా అన్ని పీపీఏ మోడల్లో ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు, ఇంక్లూడింగ్ కంప్లీట్ అయిన పులివెందుల, మదనపల్లి వీటితో సహా. అయితే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి పిలిపించాడు డే 1 నుంచి. ప్రభుత్వం ప్రారంభంలోనే కానీ దీన్ని గెస్ చేసి దీని పర్యవసనాలు తీవ్రంగా ఉంటే ప్రజల్లో ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందని ముందే ఊహించుకొని ఉంటే వెనక్కిపోయేదానికి ప్రభుత్వానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు 3 నెలలు అయిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మల్టిపుల్ యాక్టివిటీ పిలిపివ్వడం, దాదాపు 1,04,00,000 సంతకాలు సేకరించడం, వైడర్గా ప్రజల్లోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ప్రైవేటీకరణ చేయబోతున్నారు, ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ ఆస్తి ఇచ్చేబోతున్నారు అనే ప్రచారాన్ని ఎఫెక్టివ్గా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయాడు. కానీ ప్రజల్లో చర్చ అయింది, ఇప్పుడు వెనక్కపోతే ప్రభుత్వం పొలిటికల్గా నష్టం కదా. వాళ్ళు ఆలోచించేది అట్లే ఉంటుంది, ఎందుకంటే మనం అధికంగా ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు పోరాట ఫలితంగా వెనక్కి వెళ్ళిపోయినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ తీసుకుంటారు కదా, మనం డౌన్ అవుతాం కదా. అంటే అవమానం కాదు, పొలిటికల్గా డిగ్రేడ్ అయితే జగన్ సాధించాడరా అనే మెసేజ్ వెళ్తే ప్రభుత్వం ఆత్మరక్షణ పడిపోతుంది. అది ఒక భయం. రెండో భయం ఏంటంటే, ఒకవేళ ముందుకే పోయినారనుకోండి మొండిగా, కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేస్తే ఒకసారి బీజం పడిపోతే మళ్ళీ వెనక్కి రాదు. చాలా ప్రమాదకర నువ్వు ఎంత బాగా పరిపాలించినా మాకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే అదే వస్తుంది. ముందు గొయ్యి వెనక నొయ్యి, ఇది ప్రభుత్వంకు ఉన్నటువంటి ఇబ్బంది. కానీ ముందుకెళ్ళము, వెనక్కి వెళ్ళిపోతానంటే మొత్తం పొలిటికల్గా డిమోరల్ అయిపోతారు. కాబట్టి ముందుకు వెళ్తాం అని గట్టిగా మాట్లాడుతున్నారు. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖచ్చితంగా దీంట్లో పట్టుదలతో ఉన్నాడు, వెనక్కి వెళ్ళడు. వాళ్ళు ముందుకు పోతారు, ఈయన వెనక్కి వెళ్ళడు. ఎందుకు వెనక్కి వెళ్ళడు? ఒకటి, నైతికంగా నేను తీసుకున్న కార్యక్రమం కరెక్ట్ అని ఆయన నమ్ముతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఉన్న ఆలోచన ఏంటంటే, జనరల్గా నిర్ణయానికి రాడు, ఒకసారి నిర్ణయానికి వస్తే వెనక్కపోడు. అది మంచి అయినా చెడ్డైనా తాడో పేడో తేల్చుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి గారిది జనరల్ పొలిటికల్గా. కానీ ఈ విషయంలో ఆయన పట్టు సాధించాడు. మెడికల్ కాలేజీ విషయంలో ఆయన పట్టు సాధించాడు. ఎందుకు పట్టు సాధించాడు? మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను సమాజం యాక్సెప్ట్ చేయదు. ప్రాథమిక వైద్యము, ప్రభుత్వ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉండాలని బలంగా విద్యార్థులు కోరుకుంటారు, సమాజం కోరుకుంటుంది. దాన్ని పట్టుకున్నాడు ఆయన గట్టిగా. రెండోది, తను సాధించినటువంటి కాలేజీలు అవి కష్టార్జం నేను సృష్టించింది కదా. అంటే 17 మెడికల్ కాలేజీలు నా పొలిటికల్ విల్ పవర్తో కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చాడు పర్మిషన్. దీంట్లో 9 పూర్తి అయిపోయినాయి. హిస్టారికల్గా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీ చరిత్ర ఎప్పుడు రాసినా జగన్ గారు గుర్తొస్తాడు. ఆ రకమైన ఇంపాక్ట్ అని క్రియేట్ చేసినాడు. సో దాన్ని సాధించుకోవాలి, నిలబెట్టుకోవాలి. 2, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోగొట్టుకున్నాడో ఆడ ఎత్తుకుంటున్నాడు. పోగొట్టుకోవడం మీన్స్ 24లో పోగొట్టుకున్నాడు కదా కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ని, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళని, విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, ఆలోచన పరుల్ని, ఇంటలెక్చువల్స్ ని పోగొట్టుకున్నాడు. ఈయన మొత్తం పంచే కార్యక్రమ తప్ప ఇంకేమీ చేయడు, మొండోడు, ఇట్లాంటి రకరకాల పేర్లతో ఆయన కొంత, ముఖ్యంగా 3 రాజధానుల కాన్సెప్ట్, ఇట్లాంటి వాటిని ఈ సమాజం యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు అదే సమాజం మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉంది. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎక్కడ తాను నష్టపోయినాడో ఆ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉంది. అలాంటి గొప్ప మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వ్యక్తిగా జగన్ ఉన్నాడు వాళ్ళ మనసులో. కాబట్టి 1 కోటి మంది సంతకాలు పెట్టారంటే చిన్న విషయం. కాబట్టి ఇంత ఇంపాక్ట్ ఒకటి సమాజానికి ఉపయోగం,
చరిత్రలో నిలిచిపోతాడు. రెండోది తాను పోగొట్టుకున్న చోటనే మళ్ళీ వస్తున్నారు జనం. ఇంకేదో మామూలుగానే వదలడు ఆయన. అలాంటిది ఇప్పుడు ఇంటికి వదులుతాడు ఎంత మల్టిపుల్ గా ఉన్నప్పుడు. కట్ ఆయన వదలడు, వీళ్ళు ముందుకు పోలేరు. ముందుకు పోతామని చెప్తారు. ఖచ్చితంగా పీట ముడి పడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఈ మొత్తం వ్యవహారంలో అప్పర్ హ్యాండ్ సాధించాడు. ప్రభుత్వం ముందుకెళ్ళినా జగన్ గారికి నష్టమేం లేదు, నష్టపోయేది వాళ్ళే. వెనక్కి వచ్చారనుకోండి సాధించాడు జగన్ అంటారు. సాధించాడా, నష్టపోయి ఇస్తారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎపిసోడ్ లో పూర్తి పట్టు సాధించాడు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం హేతుబద్ధంగా ఆలోచించకపోతే మరింత కిందికి వెళ్ళిపోవడమే తప్ప. కానీ సాధించవచ్చు, ప్రభుత్వం అనుకుంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు, ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. బట్ ఎంత మూల్యానికి అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మరి ముఖ్యంగా ఫస్ట్ ఫేజ్ లో అదోని తప్ప ఇంక ఏ కాలేజు ముందుకు రాలేదు. ఎలా చూడాలి మరి? ఒకటి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 3 కంప్లీట్ అయిపోయినాయి, 4 ఏదో టెండర్ పిలిచినట్టున్నారు. ఒకటి ఆదోని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ 4 అసలు 3కి అప్లికేషనే వేయలేదు. ఇంకో దానికి ఒకరే వేశారు. ఒకరే వేస్తే చల్లదు, మళ్ళీ పిలవాల్సి వస్తుంది. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాలా విచిత్రమైన వాదన చేస్తున్నాడు. జగన్మోహన్ గారు బెదిరించాడు. ఏమని బెదిరించాడు? ఫోన్లు చేసి మరీ బెదిరించాడంట. ఎవరైనా వస్తే ఒప్పుకోమని ఫోన్లు చేసి మరీ బెదిరించాడని ఒక మాట అన్నాడు. డైరెక్ట్ గా మాట్లాడాడు జగన్మోహన్ అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం ప్రతిసారి జగన్ మీద రాయి వేయాలని వాళ్ళ నెత్తిన వాళ్ళు రాళ్ళు వేసుకుంటారు. సమస్య ఏంటంటే, స్వర్ణ గారు మీరు పవర్ లో ఉన్నారు, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను బెదిరిస్తే బెదిరిపోతారంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా. ప్రతిపక్షంలో ఉండేవాడు బెదిరిస్తే అధికార పార్టీ భయపడిపోయినాడంటే ఇంకా మీరు అడ్మినిస్ట్రేషన్ ఏమున్నట్టు? 16 నెలలకే మీ మాట వినకుండా ఆయన మాట విన్నారంటే ఇంక 1 year పోతే అసలు ఊరు వినరు మీ మాట. ఇదే నిజమైతే. 2, ఎందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో వేయలేదు అంటే ఒక 2-3 కారణాలు కనిపిస్తాయి. ఫస్ట్ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎఫెక్ట్. ఏంటి ఆ ఎఫెక్ట్? ప్రజల్లో పోయింది కాదు. ఆయన స్పష్టంగా ఏం ప్రకటించాడు? 2 ప్రకటనలు చేశాడు. మొట్టమొదటి, నేను దీన్ని వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా చంద్రబాబు గారి మాటిని మీరు వేస్తే నేను వచ్చిన వెంటనే దాన్ని మళ్ళీ ప్రభుత్వంలో తీసుకుంటాను, ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది, తీసుకుంటాను. ఇది మొదట ప్రకటన చేసినాడు. రెండో పాటు మొన్న ఏం చేశాడు, ఇంకొంచెం ముందుకేసి దీంట్లో స్కామ్ ఉంది. ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి పీపీఐ అని చెప్పి అడ్మినిస్ట్రేషన్ ఖర్చులంతా 2 సంవత్సరాలకు మేమే పెడతాం, ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. దాని విలువ 120 కోట్లు ఒక కాలేజీకి, 10 కాలేజీలు 1200 కోట్లు. దీంట్లో స్కామ్ ఉంది, నేను విచారణ జరుపుతాను, దీన్ని తీసుకున్న వాళ్ళని లోపలేస్తాను అన్నాడు. ఇది 2వ హెచ్చరిక. ఇక్కడ దేనికి భయపడుతున్నారంటే వాళ్ళు, మొట్టమొదటి అంశం ఎంత ప్రైవేట్ పెట్టుబడులు ఎవడైనా డబ్బులు పెట్టో 4 రూపాయల సంపాదన కోసం చూస్తారు. ఇప్పుడు ఆదోని కాలేజ్ ఉంది, అది పూర్తి మెడికల్ కాలేజ్ వచ్చేసి లోపల ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఆయనకి ఎలక్షన్ దగ్గర వచ్చేస్తుంది. ఈ కాలేజ్ కూడా రన్ అయ్యేసరికి ఇంకొక 1 year పడుతుంది. ఆయనకి ఇది ఎలక్షన్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ జగన్ వచ్చి తీసుకున్నాడు అనుకోండి, మనం పెట్టేది ఎందుకు దీంట్లో? అదనంగా ఏమైనా తీసుకున్నారంటే స్కామ్ ఉందని లోపలేస్తాను అంటున్నాడు. మనకు అవసరమా ఈ పంచాయతీ అనేది? ఒకటి, జగన్ మీద ఒక నమ్మకం ఏముందంటే జగన్ చెప్తే చేస్తాడు. అరెస్టులు అవన్నీ పక్కన పెడితే తిరిగి ప్రభుత్వం తీసుకునే దానికి మాత్రం జగన్ ఇంక ఒప్పుకోడు, తీసుకుంటాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే జగన్ తీసుకుంటాడనే నమ్మకం అందరికీ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పుడు ఇట్లాంటి విషయాల్లో పాలసీ మ్యాటర్. ఎందుకంటే ప్రభుత్వం కూడా చేసేవచ్చు. 2 ఏళ్ళు కష్టపడి మళ్ళీ ఆయన వచ్చి తీసుకుంటే ఏం లాభం? అదేదో 4 రూపాయలు ఆడ పెడితే పోతుంది, మనం వేరే దాంట్లో పెట్టుకుందాం అని ఎవరైనా అనుకుంటాడు. కొంచెం బుర్ర ఉండేవాడు, ముగ్గురు పెట్టుబడిదారుడు ఇంకా బాగా బుర్ర ఉంటుంది, వాళ్ళకి ఏం రిస్క్ తీసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వం ఈ విచిత్రమైన విన్యాసాలు, జగన్ గారు బెదిరిస్తే అనేది ఒక ఆయన, జగన్ కూడా భయపడరండి, తమాషాలు ఆడుతున్నారా మేము అని ఇంకొక ఆయన. 2 వాళ్ళే చెప్తారు, భయపడరని వాళ్ళే చెప్తారు, ఆయన బెదిరిస్తానంటాడు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మాట అనొచ్చు కదా, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తరప్రదేశ్ ట్రీట్మెంట్ ఏదో కావాలన్నాడు కదా, ఇదే దీంట్లో భాగంగానే. నేనేమంటానంటే ఆ ట్రీట్మెంట్లో ఆ గోల్ ఎందుకు? మనకే చాలా మంది విద్యా సంస్థలు ఉన్నారు కదా మన పార్టీలో. మన పార్టీ అంటే మన ఇద్దరు పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీలోనే మంత్రి నారాయణ గారు ఉన్నారు, విద్యా సంస్థ ఆయన మెడికల్ కాలేజ్ కూడా ఏదో ఉంది నెల్లూరులో, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీలోనే చాలా మంది మెడికల్ కాలేజ్ విద్యా సంస్థల అధిపతులు ఉన్నారు, ఎక్కువ మంది లేదు వాళ్ళే. తర్వాత జనసేన కూడా 1-2 ఉన్నట్టున్నారు. వాళ్ళని ఏమనండి బిట్లో ఒక ఆదర్శంగా, అంటే భయపడద్దండి విద్యా సంస్థలారా, చూడు మా పార్టీ నాయకులు వేసారంటే మీకు ఏం భయం వద్దు అని ఆ భరోసా ఇవ్వండి. మీరు వేయండి ఫస్ట్. మీరు ఎందుకు వేయట్లేదు? మనం ఎందుకు వేయట్లేదు అంటున్నాను. వాళ్ళు భయపడుతున్నారు బయట వాళ్ళు, మన పార్టీ వాళ్ళు ఎందుకు భయపడతారు అంటే మీరు అందరూ నమ్ముతున్నారేమో 2 నెలల తర్వాత జగన్ వస్తున్నాడు అని. కాబట్టి ఖచ్చితంగా మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ ఆత్మరక్షణలో పడి మరింత ముందుకు పోయి ఎట్లా పోయినారనుకోండి, లేని పని కొత్త కాంప్లికేషన్కి వస్తుంది. ఇప్పుడు మెల్లిగా ఏం చెప్తారు రేపు? మీరు అడిగారు ఏమనంటే మధ్యలో కాలేజీలు ప్రారంభం అని విద్యార్థులు నష్టపోతారు కదా అని.
ఇప్పుడు జగన్ గారు ఏం చేయాలి? చేసుకోమని చెప్పాలా ప్రైవేట్ వాళ్ళని? ఆయన ప్రైవేట్ గారు నష్టం అంటున్నాడు, మీరు లాభం మంచిదే అంటారు, చేసి చూపించండి. కానీ ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ విషయంలో వాళ్ళకు ముందుకెళ్ళడం అనే టాపిక్ లో వాళ్ళు ఉంటారు, ఈయన వెనక్కి వెళ్ళడు. కాబట్టి ఈయన వెనక్కి వెళ్ళడం, వాళ్ళకి ముందుకు పోతారు. కానీ ఖచ్చితంగా పీఠముడు పడింది, ఖచ్చితంగా ఏమవుతుందో చూడాలి. అండ్ మరోపక్క అంటే వైసీపీలో ఉన్నప్పుడు రెబల్ నేతగా పేరున్న RRR గారు ఇప్పుడు టీడీపీ కూటమిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఆశించిన స్థాయిలో ఆయన ఆ పొజిషన్లో లేరు అన్నట్టుగానే అనిపిస్తుంది. మొన్న డిఎస్పీ గారి విషయంలో కూడా పై చేసి సాధించింది పవన్ కళ్యాణ్ గారే. అంటే ఒకటి RRRకు సంబంధించి రఘురామకృష్ణరాజు గారు నిజానికి చాలా రిస్క్ తీసుకున్నాడు. సొంత పార్టీ, ఆ రోజు టెక్నికల్ గా సొంత పార్టీనే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చాలా తెగించాడు. ఆయన ప్రెస్ మీట్లు, ఆయన చేసే వ్యవహారాలు, వాటి పట్ల నాకు కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మాట్లాడే తీరు, వాటి పట్ల ఆయన చేసిన అలిగేషన్స్ పైన కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఒక దాంట్లో అందరూ యాక్సెప్ట్ చేస్తారు, తెగించాడు. దేనికైనా పర్వాలేదు అంటే ఆ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెగించి కొట్లాడారు. ఖచ్చితంగా ఆ రికగ్నిషన్, ఆ పొజిషన్ లో ఆయనకు ఉంది. ఎవరు సరిగ్గా మాట్లాడిన రోజుల్లో రచ్చబండ పెట్టి సొంత పార్టీ తరఫున పోటీ చేసి తాడో పెడితే వరకు అరెస్ట్ అయి కస్టోడియల్ టార్చర్ భరించాడని ప్రచారం ఉంది. నేను ప్రచారం అండి ఎందుకంటే నిరూపిత కాలేదు కూడా నేను ఇప్పుడు టచర్ అని నేను చెప్పలేను, బట్ ఆ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అంత దూరం వెళ్ళిపోయిన వ్యక్తికి టాప్ ప్రయారిటీ ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. ఆయన అనుకోవడం, మీరు నేనంటే ఆయన పట్ల మంచి అభిప్రాయం ఉన్న వాళ్ళైనా చెడు అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా ఆయన చేసిన రిస్క్ కి మంచి పొజిషన్ వస్తుంది, వాళ్ళు గెలిస్తే అనే అభిప్రాయం రావడం సహజం. ఇక్కడ ఆయన మీకు మంచి పొజిషన్ ఇప్పుడు ఆయన పరిస్థితి మీకు ఎన్నికల్లో ఆయన పరిస్థితి ఊహించుకోండి ఒకసారి. ఫస్ట్ ఎంపీ అన్నారు, లేకుండా చేసేసినారు, మళ్ళీ ఎమ్మెల్యే కూడా వస్తుందో పెద్ద యుద్ధం జరిగింది, ఆయన సీట్ ఎక్కిపోతే ఏంటి పరిస్థితి అని. అప్పుడే సినిమా కనపడింది ఆయనకి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కనపడకుంటుంది? కూటమి ప్రభుత్వం గెలవక ముందుగానే సినిమా చూశారు ఆయన. ఇంక గెలిచిన తర్వాత అందులో 124 సీట్లు వచ్చాయి. కట్ ఇంకా 70M సినిమాని కనపడేది. కాబట్టి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి ఆ రోజు టికెట్ ఇచ్చే విషయంలోనే అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఆ రోజే ఊహించుకోవాలి. మనకు ఆ రోజు టికెట్ ఇచ్చేటప్పుడు, టికెట్ ఇవ్వడం బేసిక్ ఇష్యూ కదా, టికెట్ ఇచ్చే బేసిక్ విషయంలోనే ఆయన పరిస్థితి అంత ఉన్నప్పుడు, ఇప్పుడు పవర్ లోకి వచ్చేసినారు, 164 సీట్లు ఉన్నాయి, ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఇట్లా ఉన్నప్పుడు డిఎస్పీ మార్పులు ఆయన కాబట్టి ఈయనపై ఇచ్చి సాధిస్తారా? సాధ్యం కాదు కదా ఖచ్చితంగా. కాబట్టి టికెట్ ఇచ్చేటప్పుడు కూటమి ప్రతిపక్షం, అధికార పక్షం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రఘురామకృష్ణరాజు గారికి భవిష్యత్తు ఏదో అప్పుడే అర్థమైండాలి, ఎలక్షన్ టైంలోనే. అంతమించి అప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదనుకోండి. బట్ ఇప్పుడు ఇంతకన్నా బెటర్గా ఉంటారని ఎవరు ఊహించగలరు? నాకైతే ఆశ్చర్యం లేదు. బస్ ఎవరికైనా ఆశ్చర్యం ఉంటే అమాయకులు. టికెట్ ఇచ్చేటప్పుడే గందరగోళం అయినప్పుడు ఇప్పుడు ఇంకా పవర్లోకి వచ్చేసిన తర్వాత ఆయనకు అట్టగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా డిఎస్పీ విషయంలో వరకు మనమేం పెద్ద, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనకున్న ఇమేజ్ ఆయనకు ఉంటుంది కదా. సహజంగా ఆయన వర్సెస్ రఘురామకృష్ణరాజు అనే విషయం ముందుకు వస్తే, కూటమి ముందుకు వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇమేజ్ ఇచ్చి ఆయనకు ఒక పార్టీ అధిపతి, ఆయన అనుకుంటే ఈరోజు కూటమి నుంచి వెళ్ళిపోగలడు. కానీ రఘురామకృష్ణరాజు గారు అనుకుంటే పోగలడా? పోవచ్చు, అవసరతే డిస్క్వాలిఫై చేసేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఊరు డిస్క్వాలిఫై చేయాలి, ఎందుకంటే ఆయన పార్టీ ఆయన సొంతం. కాబట్టి కూటమి నుంచి ఆయన అనుకుంటే 2 నిమిషాలు పోగలడు. కానీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందే తప్ప ఇంకేం చేయలేడు. కాబట్టి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూటమి దృష్టిలో పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా వద్దు అనే రోజు వచ్చేంత వరకు ఎవరు పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడ్డా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే అప్పర్ హ్యాండ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే రాజకీయాలలో పార్టీలో పసుకపోవడం, జంపులు చేయడం మనం చూస్తూనే ఉంటాం, సర్వసాధారణం. కొంతమంది చాలా హుందాగా బయటకు వస్తూ ఉంటారు, మాకు అభిప్రాయాలు కలవలేదు సో నేను బయటకు వచ్చాను, లేదు వేరే పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు తను ఎందువల్ల పార్టీలో కలిసి పనిచేయాలనుకుంటున్నారు కూడా కొంతమంది హుందాగా చెప్తారు, కొంతమంది ఇలా రాళ్ళేస్తుంటారు. బట్ RRR గారి విషయంలో అది కాదు. ఆయన వైసీపీలో ఉంటూనే రెబల్గా మాట్లాడిన సందర్భాలు చూసాం, ఇరుకున పెట్టిన సందర్భాలు చూసాం. అలాంటి ఆయన ఒక పార్టీ మారుతున్నారు అని అంటే, ప్రతిపక్షం వైపు వెళ్తున్నారు, అధికార పక్షంలో ఇప్పుడు టీడీపీ ఉంది కాబట్టి వెళ్తున్నారు అని అంటే ఆయన ఒక స్టేటస్ చూసుకుంటారు, ఒక స్టేజ్ చూసుకుంటారు. మరి ఇప్పుడు ఆయనకు అవమానం జరిగినట్టే కదా, ఇప్పుడు అక్కడ ఉండలేరు, బయటకు రాలేరు అన్నట్టు పరిస్థితే కదా. అది మనం చేయగలిగింది ఏముంది? ఇప్పుడు ఆయన, నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా ఆయన విభేదిస్తే మనకేం అభ్యంతరం లేదు, అది వారి స్వేచ్ఛ. కానీ రఘురామకృష్ణరాజు గారు నంబర్ ఆఫ్ టైమ్స్ ఒక పరిధిని దాటేసినాడు.
అంటే ఒక ఎండ్కి వెళ్ళిపోయినాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎదురుగా కనపడితే చూడలేనంత దూరం వెళ్ళిపోయినాడు. అంటే కొన్ని అనవసరమైన విషయాల్లో కూడా ఆయనకి హక్కుని నేను కాదని, జగన్మోహన్ రెడ్డి గారితో వారు విభేదించవచ్చు, వారికి వ్యతిరేకంగా పోరాడచ్చు, వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగానే ఉంటూ దమ్ముంటే డిస్క్వాలిఫై చేయండి, దమ్ముంటే సస్పెండ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇరిటేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ రచ్చబండ అనే పేరుతో ఆ రోజు రఘురామకృష్ణరాజు గారికి వైటీ 2 మీడియా ఛానల్స్ అయితే ఆయన కూర్చుంటే లైవ్, నిలబడుకుంటే లైవ్, ఆ టైప్లో ఉన్నింది. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిలో ఒక వార్త ఏమని చూద్దాం. పాపం అంత కష్టపడిన ఆయన పట్ల ఇట్లా ఉంటారా? డిప్యూటీ స్పీకర్ అయినా స్పీకర్ ఇవ్వచ్చు కదా, లేకపోతే మంత్రి ఇవ్వచ్చు కదా, లేదా ఇంకో క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వచ్చు కదా, లేదా ఆయన చెప్పినట్టు వినొచ్చు కదా అని ఇప్పుడు మాట్లాడమని చూద్దాం. ఆ రోజు కూర్చుంటే లైవ్, నిలబడుకుంటే లైవ్. ఇప్పుడు మాట్లాడమనండి. కానీ బహుశా వారేం చిన్న వ్యక్తి ఏం కాదు. రాజకీయాల్లో కింద పడి చాలా ఇబ్బంది పడిన పైకి ఎదిగిన వ్యక్తే. రెండోది మంచి మాటకారి, బాగా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. దాంట్లో సాడలేదు. ఎక్కడో తేడా కొట్టింది. తేడా కొట్టినప్పుడు మనం ఎవరితో పోరాడుతున్నాము, ఎంత దూరం పోరాడాలి, పర్యావసానాలు ఎలా ఉంటాయని మాత్రం ఆయన మర్చిపోయినాడు. అంటే జగన్ గారు ఇక్కడ పవర్ఫుల్ అని కాదు. జగన్ గారితో ఆయన వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా పవర్ఫుల్. నేను ఆయనకి పవర్ఫుల్ కాదని ఆయనకి చెప్పట్లేదు, కానీ లేదా పవర్ఫుల్ పొలిటీషియన్. ఆయనతో ఢీకొన్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? సహజంగా ఆయనకి నీరెస్ట్ అపోజిషన్ ఉన్నవాళ్ళు సర్వం రఘురామకృష్ణరాజు గారే అని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్ అనే ఒక మహా వ్యక్తిని, మహాశక్తిని ఢీకుని బయటకు వస్తున్నప్పుడు ఈయనకి ఏమైనా మనం చేయాలి అనే భావన వాళ్ళకుంటే మీరు సక్సెస్ అవుతారు. సరే, జగన్కి వ్యతిరేకంగా తిడుతున్నాడు కానీ అనే వరకు వచ్చినారనుకోండి, ఇది పరిస్థితికి వస్తుంది. వాళ్ళు కానీ అనుకున్నారు, తిడుతున్నాడు, వాళ్ళు చెప్తే తిట్ల ఆయన బాటికైనా చెప్తా ఉన్నాడు, కానీ అని ఎగదోసినారు. ఇప్పుడు ఏమైంది? కనీసం ఎలక్షన్ టైంలోనైనా ఆయన ఒక నిర్ధారణకు వచ్చినారు. అరే మనం ఇంత కష్టపడ్డాం, మనం ఏదేదో ఊహించుకుంటున్నాం, కానీ మనకి చివరికి వచ్చేసరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి అసలు సీట్ ఇస్తారా లేదని డౌట్ వచ్చేసి చివరకు. రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆ రోజుకి ఆయన అర్థమైండాలి కదా. సీట్ ఇచ్చేటప్పుడు ఇంత సినిమా ఉన్నప్పుడు రేపు ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఊహించుకోకుండా వెళ్ళిపోవడం యొక్క ఫలితం ఇదంతా వచ్చింది. ఇంకా ఆయన రిస్క్ తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చే ఫలితాలు కూడా ఆయనే ఫేస్ చేయక తప్పదు. మరోపక్క మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారు కూటమి నేతలు నాపైన కేసులు పెడతామన్నారు, బెదిరించారు, జైలుకి పంపాలని చూశారు, ఆ ఒత్తిళ్లు తట్టుకోలేకే నేను రిజైన్ చేసేసాను, ఈ మాటలు మాట్లాడారు. ఎలా చూడాలి? ఆయన రిజైన్ చేయడం అనేది ఆయన వ్యక్తిగతం. కూటమి నేతలు నన్ను టార్గెట్ చేస్తారంటే ఎవడు భయపడమన్నాడు? మీరేం తప్పు చేయలేదు కదా. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ప్రవీణ్ ప్రకాష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు. ఎవరిని? వైసీపీని ఇబ్బంది పెట్టాడు. ఆయన చేసిన కొన్ని డెసిషన్స్ అనేది ఇప్పుడు తెలియదు నాకు. కూటమి నాయకులు ప్రవీణ్ ప్రకాష్ గారిని ఇబ్బంది పెడతారో లేదో నాకు తెలియదు, వారి సమాచారంతో నాకు తెలియదు. బట్ వారు ఇబ్బంది పడిన వైసీపీలు ఎవరైతే సానుభూతి చెప్పరు. జగన్ గారు ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ వైసీపీ వాళ్ళు మాత్రం సానుభూతి చెప్పరు. ఎందుకంటే మనం బాగా ముంచిన వాళ్ళు ఈయన ఒకడనే అభిప్రాయంతో ఉన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఎలా ప్రవర్తించాలో వచ్చాడు. చివరికి ఆయన మహా ఘనకారం ఏం చేసిన అంటే, ఎలక్షన్ జరుగుతా ఉన్న టైంలో ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటా, ఆయనకి టాప్ ప్రయారిటీ ఇచ్చాడు జగన్ గారు. ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చాడంటే, ఆయనకి చీఫ్ సెక్రటరీ ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు జరిగిన వివాదంలో చీఫ్ సెక్రటరీని పని చేసేపై బాపట్లు వేసేసినాడు. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సిఎస్ని ఇట్లా ఎత్తిపోయి ఆడబడేయడం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈయన కోసం చేసినాడు. ఒక రకంగా అంత ప్రయారిటీ ఇచ్చినాడు. సీఎంఓలో ఈయన ఆడిందే ఆట పాడిందే పాటగా కొన్ని రోజులు నడిచింది. అంటే టాప్ ప్రయారిటీలో ఉన్నాడు జగన్ గారికి. ఏమైంది? టాప్ ప్రయారిటీ అంత ఇచ్చినప్పుడు వాళ్ళకి నన్ను సహాయం చేయమన్నాను, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. కరెక్ట్ గా విద్యాశాఖలో ఉన్నాడు. టీచర్లు ఫుట్బాల్ ఆడుకున్నాడు, టీచర్లు వైసీపీని ఫుట్బాల్ ఆడుకున్నారు ఎలక్షన్ లో. ఎవరికి లాభం వచ్చింది? ఎలక్షన్ టైంలో ఆయన సర్క్యులర్ ఇచ్చారు టీచర్లకి, పదండి ప్రతి ఇంటికి పోయేసి ఏమంటారు దాన్ని సర్వే చేసి పిల్లల్ని వచ్చే సంవత్సరం చేర్చని ఇప్పటి నుంచి ట్రై చేయమన్నాడు. ఒక పక్క ఆ పుండు మీద మరి కారం చల్లడం. ఈ ఊరు ఈయన పెట్టిందంటే జగన్ గారు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. అంత కోపం అంతా ఈయన మీద, కోపం అంతా ఆయన మీద చూపించేసినారు. టీచర్లందరూ కట్టగట్టుకొని వ్యతిరేకంగా ఓటేయడంలో ఈయన ఒక ముఖ్యమైన పాత్ర. ఊరికి తెలియకుండా అర్ధరాత్రి వచ్చేసి స్కూల్కి వచ్చి విజిట్ చేయడం, తనేదో అద్భుతాలు చేస్తాననే పేరుతో మొత్తం అద్భుతం చేసినాడు. కరెక్ట్గా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కొంచెం ప్రభుత్వంలో అంతా తానే నడిపించాడు కాబట్టి చాలా చేస్తుంటే వీళ్ళకు కోపం ఉంది. అంటే వాళ్ళకి కోపం, వీళ్ళకి కోపం ఉంది. బస్ ఆయన్ని ఇబ్బంది పెడతారో లేదో కూటమి వాళ్ళు చెప్పాలి, కానీ ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి, ఏం మాల్ ప్రాక్టీస్ జరిగే మనకు తెలియదు. బట్ ఆయన చాలా అద్దులు దాటి ప్రవర్తించాడు.
చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఎవరు ఆయనకి సానుభూతి చెప్పేవాడు లేడు. సమస్య అది. మనలాంటి వాళ్ళు తప్పదు, మనం మీడియాలో ఉన్నాం కాబట్టి. ఆయన ఒక ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఒక కామెంట్ చేసినప్పుడు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అవును. ఇష్టాలతో నిమిత్తం లేకుండా తప్ప ఇంకెవరు ఆయన పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏమంటారు అంటే మీరు అన్నట్టుగా మనం డిస్కస్ చేయాలి, తప్పదు. లేకపోతే దాని గురించి మాట్లాడేయాల్సిన విషయము కూడా ఎవరేం ఇది లేరు. యా. అండ్ ఇంకోటి రిషికొండ విషయం మళ్ళీ తెర మీదకి వస్తుంది. అప్పుడు ఆ ప్యాలెస్ని ఎలా ఉపయోగించుకోవాలి, దేనికి ఉపయోగించాలి? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారు దీన్ని సరైన రీతిలో ఉపయోగిస్తాం మేము అని, కొండమే ఉండి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ కొత్త సమస్య వచ్చిందంటే నిన్నటికి ఒక పరిష్కారం అయిపోతుంది అనుకున్నాం. పయ్యావుల కేసు గారు మేము బిట్లు ఆహ్వానించాం, టాటా లాంటి వాళ్ళు వచ్చారు, దీన్ని హోటల్కి ఉపయోగించాలన్నా ఐటీ కంపెనీలకు ఉపయోగించాలన్నా మల్టిపుల్గా ఎట్లా ఉపయోగించాలనే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. త్వరలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఆడికి అయిపోయింటే పని అయిపోయింది. ఇందులో విష్ణు కుమార్ రాజు గారు రంగప్రవేశం చేసినారు. ఆయన ఏమంటాడు, పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, దీన్ని హోటల్స్ కి లగ్జరీకి దీని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలి అని ఆయన ఎత్తుకున్నాడు. అంటే బహుశా ఆధ్యాత్మిక కేంద్రం మీద ప్రేమ లేకపోతే ఆయనకి ఏమైనా బాధలు ఉన్నాయని నాకు తెలియదు. రఘురామకృష్ణ విష్ణు కుమార్ రాజు గారు వెరైటీగా మాట్లాడుతుంటారు. విష్ణు కుమార్ రాజు గారు ఎక్కడో కాలుతుంటుంది, ఎక్కడో మంట పెడుతుంటాడు. ఆయన సమస్య ఏంటంటే ఆయన సమస్య వేరే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఋషికొండకి ఏం చేయాలని లోకల్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏం చేసేది? నాకు చూశాను ఆయన స్టేట్మెంట్. లోకల్ ఎమ్మెల్యే అభిప్రాయం ఎందుకు తీసుకోవాలి? మీ అభిప్రాయం తీసుకుంటే మంచిదే. పెద్ద నా పాయింట్ ఏంటంటే ఋషికొండపై నిర్ణయం తీసుకుంటే లోకల్ ఎమ్మెల్యేల అభిప్రాయం, పులివెందుల మెడికల్ కాలేజీ నిర్ణయం తీసుకుంటే లోకల్ ఎమ్మెల్యే, ఇంకా ప్రతిదానికి లోకల్ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుంటే అయినట్టే. కానీ ఋషికొండని ఎలా ఉపయోగించాలి మీ అభిప్రాయం మీరు చెప్పండి. మీ పార్టీ ఫ్లోర్ లీడర్ కదా మీరు. అవి ఎక్కడో కోపం వచ్చి ఉంటుంది, ఎక్కడో చూపించేసాడు ఆయన. ఇప్పుడు అది కొత్త సమస్య అండి. రెండో పాయింట్ ఏంటంటే స్వర్ణ గారు బేసిక్ గా ఋషికొండని ఎంత త్వరగా సెటిల్ చేస్తే అంత మంచిది వాళ్ళకి, ప్రభుత్వానికి. ఋషికొండ పైన ఎంత చర్చ జరిగితే అంత ప్రభుత్వం బదనాం అవుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఋషికొండ విషయంలో టాప్ టు బాటమ్ అందరూ చెప్తున్న మాట ఏంటంటే జగన్ గారిని విమర్శించేవాళ్ళు, జగన్ గారిని సమర్థించేవాళ్ళు. ఇది ఒక మ్యాన్మెంట్. జగన్మోహన్ గారు మనం చెప్పాడు కదా, నేను ఇన్ని కోట్లతో అద్భుతాలు చేశాను, విశాఖపట్నానికి అదొక కీలక, అదొక ఐకానిక్ గా ఉంటుందని చెప్పాడు. అంటే బిల్డింగ్ అద్భుతం. ఈ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఏంటి ఆ రోజు విమర్శ ఏంటంటే ఇంత లగ్జరీ బిల్డింగా, ఇంత సౌకర్యాల ఒక వ్యక్తి కోసం అని సన్నాయి నొక్కులు నొక్కారు అందరూ. కానీ ఆ సన్నాయి నొక్కుల్లో నిజం ఏంటి? ఇది ఒక అద్భుతమైన బిల్డింగ్. ఆయన విలాసాల కోసం కట్టుకున్నాడు, ఆయన కుటుంబాన్ని కట్టుకునేది విమర్శ. కానీ ఈ మాటను మొత్తం చెప్తుంది అదొక అద్భుతం, అదొక సుందరమైన బిల్డింగు, ఆనిముత్యం, బిల్డింగ్ అద్భుతం. ఈ విషయంలో అందరూ ఏకాభిప్రాయం. నెంబర్ 1 అయిపోయింది. రెండోది, అవినీతి జరగలేదు. నేను అనట్లేదు అవినీతి జరుగుడు గమ్మున ఉంటారా? దొరికితే సరే లోపలేద్దాం అనుకునే ప్రభుత్వంలో 18 నెలలు అవుతాను ఇంకా ఎవరిపైన నోటీసు కూడా ఇవ్వలేకపోతున్నారంటే దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. 3, అనుమతులు లేకుండా కట్టేసినారు. అది కూడా తప్పు. అనుమతులు లేకుండా కట్టుంటే ఎరగ లోపలేస్తుంటారు ఎవరన్నా. అనుమతుల నుంచి కట్టారు, అవినీతి జరగలేదు. ఈ 2 జరగకుండా అద్భుతమైన బిల్డింగ్ కట్టేశాడు. ఇది ఇప్పుడు కొన్ని రోజులు సైడ్ చేసినారు. అది జగన్ గారు విలాసాల కోసం రకరకాల ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఏమైతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బిల్డింగ్, ఇప్పుడు మీరు చర్చలో భాగంగా మనకు వచ్చింది ఒక మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఏమంటే అప్లికేషన్లు ప్రభుత్వం మేము వేస్తాం, మొదటి 2 సంవత్సరాలు మేము జీతాలు ఇస్తాం అని జీవో ఇచ్చిన కూడా ఒక ఆధునిక కాలేజ్ తప్ప ఎవరికి రాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇది బిల్డింగ్ పైన ఇందలేసినా మేము వస్తాం అని ఎందుకు అప్లికేషన్ వేస్తున్నారు? టాటా లాంటి కంపెనీలు ఎందుకు వేసినారు అంటే ఆ బిల్డింగ్ అద్భుతం. కాబట్టి ఆ బిల్డింగ్ అద్భుతమైన బిల్డింగ్ ని ఒకసారి సెటిల్ చేసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా దాని మీద ఎంత మీరు ఏం చేయాలంటే ఆ బిల్డింగ్ రచ్చ చేస్తా జగన్మోహన్ మీద రాళ్ళు వేస్తా వద్దాము అని ఆనందపడదాం అనుకున్నారు. 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. దాని మీద ఎంత చర్చ జరిగితే ప్రభుత్వానికి అంత నష్టం. పైపించి స్వర్ణ గారు రాబోయే కాలంలో జరిగే చర్చ ఏంటో తెలుసా? మనం అమరావతిలో అద్భుతమైన బిల్డింగ్ కట్టబోతున్నాం. కట్టేటప్పుడు మరి జగన్ గారు అద్భుతమైన బిల్డింగ్ 300 కోట్లు 400 కోట్లు పెడితే మీరు 3000 కోట్లు పెడుతున్నారు, ఇదేం బిల్డింగ్ ఇంక మొదలు పెడతారు కదా. పోలికలు ఉంటాయి కదా, ప్రతిదానికి పోల్చుకోవడం. ఇప్పుడు ఏం చేసినాం, ఆదివారికి మాత్రం ఒకటే వేసినారు, జగన్ గారి బిల్డింగ్ ఏమో పోటీ పడుతున్నారు. పోలికి వచ్చేస్తుంది. కాబట్టి ఇది ఎంత త్వరగా ముగించేస్తే అంత మంచిది. కానీ విష్ణు కుమార్ రాజు గారు లాంటి వాళ్ళు ఆయనకి ఎక్కడో కాలినట్టుంది, ఆ కాలిన దానికి కారణం కనుక్కొని చల్లబరిస్తే ఈ సమస్యకు రావడం, లేకపోతే మళ్ళీ అది మొదలుకు వస్తుంది. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.